అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యాంశం ఏమిటంటే తిరుమల తిరుపతి లడ్డు వివాదము. అది సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం నారాయణ రెడ్డి గారికి మాత్రము చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆయన మరి దేశంలో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, ఆయన భగవంతుడికే తెలియాలి. మీడియా గాని ఎక్కడా గాని ఒక స్టేట్మెంట్ లేదు. ఆయన మరి బాబు గారి మీద అలిగారో ఎవరి మీద అలిగారో కూడా తెలియదు. మరి ఇంత బాధ్యతారహిత్యంగా ప్రవర్తించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అందరూ అంటున్నారు. నారాయణ ఉన్నావా అసలున్నావా, నిజంగానే ఉంటే కళ్ళు మూసుకున్నావా నారాయణ అని కూడా ప్రజలందరూ అడుగుతున్నారు. నారాయణ నేనేం చెప్పను నారాయణ, నువ్వెక్కడో కనపడకపోతే ఎంత బాధపడుతున్నామందరూ. మీ అన్నయ్య తమ్ముడా ఆయన కూడా వచ్చాడు, ఎక్కడరా ఉంటున్నాడు. ఏమైందిరా ఉంటే కళ్ళు మూసుకున్నావా. నీ బ్రదర్ గురించి నువ్వే చెప్పకపోతే మేము ఎలా చెప్తాం నారాయణ? చెప్పు నారాయణ, ఎక్కడున్నాడో చెప్పు నారాయణ. అలిగాడు అనుకుంటాను నారాయణ. అలాగా లడ్డు ప్రసాదాలు అలా కలుషితం అయిపోతే కనీసం నోరు మీద పోతే ఎట నారాయణ? ఎందుకు నారాయణ ఇలా చేస్తున్నాడు? ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. నారాయణ నీకు రాజ్యాంగం పట్ల విధేయత ఉంటే ఇలాగెందుకు ప్రవర్తిస్తావు నారాయణ? నోరన్నా మెదపకుండా ఏ బొక్కలో దూరిపోయావు నారాయణ. భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని. నారాయణ నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దేశానికి ఏం చేస్తావు నారాయణ? నువ్వేమీ పీకలేవని అర్థమైపోయింది. నువ్వెక్కడో దాకున్నావు నారాయణ. నాకేదో తేడా కొడుతుంది నారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో, రాష్ట్ర మంత్రిగా అంతఃకరణ శుద్ధితో తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తారని ప్రమాణం చేస్తున్నారా? నాకెక్కడో తేడా కొడుతుంది. నీకు నారప్పకు ఏదో తేడా జరిగింది నారాయణ. ఇది వాస్తవం నారాయణ. నిన్ను కూడా గోమూత్రముతో శుద్ధి చేస్తే గాని లాభం లేదు నారాయణ. నిర్వహిస్తానని. భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని. నారాయణ నీకు మాత్రం నారప్ప బాగా భయం పెట్టినట్టు అర్థమవుతుంది. నీకు భయము గాని రాగద్వేషాలు గాని అన్నావు చూసావు, ఇవన్నీ కూడా 100% పూర్తిగా నిండిపోయి నువ్వు భయపడి గజగజగజగా నారప్ప కొనుక్కుతున్నావని నాకు పూర్తిగా అర్థమైపోయింది నారాయణ. ఉన్నావా అసలున్నావా. నారాయణ నాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి నారాయణ. నీకు దేవాదాయ శాఖ అంటే అస్సలు ఇష్టం లేదని, ఆర్థిక శాఖ ఇవ్వలేదని ఎంతో మదన పడుతున్నావని, పయ్యాబులు కేశవ మీద కారాలు మిరియాలు నూరుతూ నారప్ప మీద అలిగావని అందరూ అనుకుంటుంటే విన్నానులే నారాయణ. అందుకే ఈ మౌనము. ఏది కలిసినా గాని నీకు సంబంధం లేదంటావు లడ్డు ప్రసాదాల్లో అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు చూడు. నిన్ను మాత్రం ఆ దేవదేవుడు మాత్రము క్షమించడు. ఇకపోతే నీ వయసు 7 పదులు దాటిపోయినా ఇంకా తాపత్రం ఎందుకురా నాయనా? మీ అన్నయ్యో తమ్ముడు వచ్చాడు ఏందిరా అంటున్నాడు. ఏమైందిరా.